రాజ్యాంగం ఏమి ఉండదండి. ఎస్ ప్రసాద్ గారు, ప్రసాద్ అంటే మన పార్థసారథి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఏంటి ఆ స్థాయిలో ఈరోజు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక చెన్నపరెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు, అసలు రాష్ట్ర ప్రజలు బయట తిరగని పరిస్థితి వస్తుంది, ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఏ రకంగా రోడ్ల మీద మనం చూస్తున్నాం, ఏ రకంగా హత్యలు చేస్తున్నారు. అదండి, మాటల విషయంలో అయితే ఎక్కువగా మాట్లాడడం తప్ప వాస్తవంగా అయితే ఆ పరిస్థితి లేదండి. ఇది వ్యక్తిగతమైనటువంటి కారణాలు. వాళ్ళకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, తర్వాత పెద్దారెడ్డి గారికి ఇప్పటి నుంచి కాదండి, అనేక సంవత్సరాలుగా వాళ్ళ పెద్దారెడ్డి గారు అన్నగారు అనేటువంటి సూర్యప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా అనేక రకాల సందర్భాల్లో తాడిపత్రులు ఈ ఘర్షణలు అనేటువంటివి ఉన్నాయి వాళ్ళకి. ఇది వర్గ పోరాటం. అదేలే, ఈ వర్గ పోరాటంలో ఈ పార్టీన ఆ పార్టీ అనే కదా, ఏ పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక అనుచరులు వాళ్ళందరూ కూడా రెచ్చిపోతూ ఉంటారు. వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు ఆ రోజు పెద్దారెడ్డి గారు చేసినా, ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు చేసినా రెండూ కూడా మనము ఆహ్వానించదగినటువంటి విషయాలు కాదు. అదే దురదృష్టం ఏంటంటే, ఇక్కడ ఒక సంఘటన ఏదన్నా జరిగిండేటువంటి దాన్ని తీసుకొని ఇప్పుడు 36 మంది హత్యలు అని చెప్పేసి చిన్నపరెడ్డి గారు అన్నారు. ఓపెన్ గా కూటమి అడుగుతోంది కదా 36 మంది లిస్టు ఇవ్వండి అని. ఎక్కడ కానీ ఇవ్వడం లేవాళ్ళు, కేవలం దీన్ని అభూత కల్పనలాగా. నాకు అర్థం కాదండి, మేము ఒకటి అడుగుతాను, ఎందుకు ఇస్తారు? పోలీసులు ఉన్నారు కదా, ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు చూడాలి, కానీ వీళ్ళు ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయినట్ట, మీరు ఫెయిల్ అయినట్ట? అలా కాదండి, వీళ్ళు అనేది ఏంటంటే 36 మంది ఆరోపణ చేసినప్పుడు, ఆరోపణ ఇప్పుడు చెప్పారు, మాణిక్యాలరావు గారు చెప్పారు, ఆ రోజు మీరు రఘురామరాజు గారిని మీరు తీసుకొని రాలేదని పేర్లు చెప్పారు. అట్లాగే మీరు 36 హత్యలు అన్నప్పుడు 36కు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి అందరికీ, ప్రజలకి. అంటే లేని దాన్ని అభూత కల్పన చేసి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ ఘటనల్లో రకరకాలంటే వ్యక్తిగత కక్షల్లో జరిగిండేటివి, ఆస్తుల కోసం జరిగిండేటివి, వీటిని కూడా జస్ట్ ఎట్లా కలిపేసేటువంటి తప్పుడు ప్రచారం చేయడానికి తప్ప ఇంకేమి కాదు. ప్రజలైతే అన్ని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఈ రోజు తాడిపత్రి సంఘటన గురించి చెప్పారు. మరి మా కదిరి గాని, మా పక్కన ఉండేటువంటి పుట్టపర్తి జిల్లా గాని, సత్యసాయి జిల్లా గాని, మిగతా జిల్లాల్లో ఎక్కడ కూడా జరగడం లేదు కదా. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు కదా. కాబట్టి దాని ఎంతవరకు ఉంటే అంతవరకు మాట్లాడితే బాగుంటుందండి. మరీ ఎక్కువ అభూత కల్పన లాగా ఏ పార్టీ అయినా సరే. ఒకటండి, మన ప్రాంతాల్లో గతంలో అంటే మీరు ట్వీట్ చూసి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఏంటంటే, అసలు ఇదే చంద్రబాబు నాయుడు మొన్న చెప్తారు లా అండ్ ఆర్డర్ మీటింగ్లో, అసలు నేరం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి అనే విధంగా చెప్పారు. మరి ఇక్కడ ఏంటి ఇదంతా కనపడట్లేదా? మరి దీన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అనేది? ఇది ప్రోత్సహిస్తున్నారు అని ఈ రోజు ఎట్లా చెప్తారండి? అంటే తగినటువంటి కేసులు కానీ వీటన్నిటిని కూడా తగిన విచారణలో చేసేటువంటి పరిస్థితి కానీ లేకపోతే ఖచ్చితంగా మనం ఆరోపణ చేయాల్సిందే. దానికి తగ్గటువంటి కేసులు వస్తే గతంలో అదే కదా, రఘురామరాజు గారికి సంబంధించి జరిగినప్పుడు మొత్తం అంతా అతన్ని తీసుకెళ్లి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి వచ్చినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కనీసం దాన్ని ఖండించారా? వకీల్ నవ్వులు కూడా నవ్వినట్లుగా వీడియోలు వచ్చాయి కదా. ఆ విషయం వార్త అడిగినప్పుడు ఆ వెకిలి నవ్వులు నవ్వారు అనేటువంటి విషయాలు కూడా వచ్చాయి కదా. ఇది ఎవరికి మంచిది కాదండి. ఇది ఒక రకమైనటువంటి భస్మాసుర హస్తం అవుతుంది అంతే, ఎవరికైనా, ఏ పార్టీకైనా. ఈ రోజు తెలుగుదేశమైనా అది చేయకూడదు, వైఎస్ఆర్సీపీ అయినా అది చేయకూడదు. అంటే దురదృష్టం ఏంటంటే, మన దేశంలో ఈ గత అనేక సంవత్సరాలుగా మన ప్రాంతాల్లో ఇటువంటి ఫ్యాక్షనిజం రాజకీయాలకి ఉండేటువంటివి గతంలో ఉన్న దానికన్నా చాలా తగ్గాయి. నేనైతే దాని విషయంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తానండి. ఆయన వచ్చిన తర్వాత చాలా మందిని కాంప్రమైజ్ చేసి పొరపాటును కూడా అది చేయొద్దని అన్నాడు. కాకపోతే ఆ మహానుభావుడు చేసింది ఏదేంటంటే, ఫ్యాక్షన్లు చేసుకోవద్దు కానీ భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఎక్కడైనా పంచాయతీలు ఉంటే చేసుకొని భూములు చేసుకోండి అని చెప్పినారు. అది జరిగింది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటేనండి, మనం ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ ఈ వర్గాలన్నీ ఎలా ఉంటాయంటే, ఈ రోజు వాళ్ళ నాయకుడికి టీడీపీలో సీట్ వస్తే టీడీపీలోకి మారిపోతారు, వైఎస్ఆర్ లో సీట్ వస్తే వైఎస్ఆర్ లోకి మారిపోతారు. ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే, ఈ వ్యవస్థనే నాశనం చేయాలి అంటే అనేటువంటి లక్ష్యంలో ఉండాలంటే, దీంట్లో మెయిన్ నాకు తెలిసినంత వరకు కోర్టులది ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది.
కోర్టులు ఆ బాధ్యతను తీసుకుని వీలైనంత త్వరగా ఏ కేసు అయినా సరే, అది పెద్దారెడ్డి గారి మీద, అంతకు ముందు జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిదా, రఘురామరాజు గారిదా వెంటనే పరిష్కారాలు జరిగితే ఎవడు అనుచరుడు అనేటువంటి వాడు ఆ విషయాల్లో ఫాలో కాడండి. ఇక్కడ ఏమైపోయిందంటే నాయకుల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చేయాల్సి వస్తే ఏం జరిగితే చూస్తుందాం లేదు, 10 ఏళ్లకో 20 ఏళ్లకో ఎట్లా కాంప్రమైజ్ అయిపోతుంది, అప్పటికి వాడు చల్లబడతాడు వీడు చల్లబడతాడు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. దయచేసి నేను దీని విషయాల్లో ప్రభుత్వాల కన్నా కూడా కోర్టులు వెంటనే స్పందించి వచ్చిందేటువంటి కేసుని వార్ ఫుటింగ్ లో దానికి ప్రత్యేకంగా అటు అవినీతి కేసులు అంటే ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు, ఫ్యాక్షన్ నాయకుల యొక్క కేసులు, దీనికి సపరేట్ కోర్టులను పెట్టి వితిన్ 2-3 months లోపల ప్రతి కేసును కూడా, ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యాలు వీడియోల్లో కనబడుతున్నాయండి. అంత స్పష్టంగా వీడియోలో కనపడ్డ తర్వాత అంత ఆలస్యం కావాల్సిందేది ఏముంది? ఇట్లా ఎవడైనా సరే కల్పరేట్, ఎవడైనా కానీ ఉండేటువంటిది అంటే ఒక సందర్భంలో ఈ వర్గ పోరాటంలో ఎలా ఉంటుందంటే తప్పనిసరిగా వాళ్ళు చేసుకునేటువంటి విషయాలకు కూడా నాయకులు విధి లేకుండా వాళ్ళ కోసం సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. వస్తానండి. ప్రసాద్ గారు, నిన్న మాజీ ముఖ్యమంత్రి కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారా? వాస్తవేనా?